చాలా బాగుంది భయ్య. నిజంగా పాటలు చూసేటప్పటికి ఇదేందర పాటలు ఏదో సినిమాలో విన్నట్టున్నాయి, చూసినట్టున్నాయి అనిపించింది. కానీ డైరెక్ట్ చూసేటప్పటికి నిజంగా ఎన్టీఆర్ మరొక రకం ఎన్టీఆర్ కనపడ్డాడు భయ్య. నాకైతే ఇచ్చి పడేసాడు. నిజంగా ఫ్యాన్స్ అందరికి పండగే అనుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు దాకా ఎన్టీఆర్ ఆ పాటల గురించి ట్రోల్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టేశాడు భయ్య. ఇచ్చి పడేసాడు. అది విజువల్స్ అసలు చెప్పి మాటలు కూడా సరిపోవు, అంత బాగున్నాయి. ఆ విజువల్ కి ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి సూపర్ అంటే సూపర్. అది ట్రైలర్ లో ఒక ముస్లిమ్స్ కి దూకుతున్న షాట్ ఒకటి చూపించారు కదా. అవును, అది ఏంటంటారు బ్యాక్గ్రౌండ్ లో తెలియకుండా అంటే ఇంకో వ్యక్తి ఎవరైనా ఎంటర్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సో నాకు అదే అనిపించింది. సో డ్యూయల్ రోల్ ఎలా అనిపిస్తుంది? ఏది భయ్యా? డ్యూయల్ రోల్ ఉంది కదా ఎన్టీఆర్ అన్న. అవును ఉంది. అంటే ఒకటేమో కామన్, ఒకటేమో యుద్ధం అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి సైలెంట్ గా ఉంటాడు, సైలెంట్ గా ఉన్న వ్యక్తి హీరోయిన్ లవ్ చేస్తాడు అనిపిస్తుంది నాకు. చూడాలి మరి సిచ్యువేషన్ ఏం పెడతాడు డైరెక్టర్. అవును లేదు ఇద్దరు. అందుకంటే హీరోయిన్ అక్కడ డైలాగ్ చెప్పింది కదా, వాళ్ళ నాన్న రూపం అయితే వచ్చింది కానీ రథం అయితే రాలేదని. వాళ్ళ నానే ఈయన రూపంలో వచ్చినట్టు అర్థమైపోయింది అక్కడ. అంతే, అలాగే అనుకోవచ్చు మరి. సో అలాగే మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు భయ నువ్వు. అక్కడ ఎన్టీఆర్ RRR తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాడో మేమందరం అనుకున్నాం, కానీ నిజంగా ఇచ్చి పడేస్తాడు అంతే. థియేటర్లు తగలబడిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా.